భద్రాచలంలోని మిమ్స్ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యంతో గిరిజన మహిళ మృతి చెందిందంటూ ఆమె కుటుంబ సభ్యులు సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక భద్రాచలం అంబేద్కర్ సెంటర్లోని మిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందిన గిరిజన మహిళ సోడే వెంకటరమణ మృతి చెందడంతో ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యం, అధిక మోతాదులో మందులు ఇవ్వటం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందని మృతురాలి భర్త ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి ఆసుపత్రి ఎదుట మృతదేహంతో బంధువులు, సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అయితే వైద్య నిర్లక్ష్యం ఆరోపణలపై అధికారుల నుంచి అధికారిక నిర్ధారణ రావాల్సి ఉంది. ఇక్కడ సోడే వెంకటరమణ అనే అమ్మాయి దింతులబోరు ఎస్సీ కాలనీ సర్పంచ్. ఆ సర్పంచ్ గారు గత 3 రోజుల నాడు ఆమె ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యంతో, అంతకుముందు ఏదో చిన్న యాక్సిడెంట్ అయితే కాలికి ఫ్రాక్చర్ అయింది. ఆ కాలికి ఫ్రాక్చర్ అయిన సందర్భంగా ఆయనకి రాడ్లు వేసింది కూడా ఈ హాస్పిటల్లోనే రాడ్లు వేశారు. ఆ రాడ్డు తీపించుకోవడం కోసం సంపూర్ణమైన ఆరోగ్యంతో మంచిగా ఈ హాస్పిటల్కి వచ్చినటువంటి అమ్మాయిని మరి ఆ కాలికి రాడ్లు తీపించుకోవడానికి వచ్చినటువంటి ఆమె 2 రోజుల పాటు హాస్పిటల్లో పెట్టుకొని లాస్ట్ రోజు ఆమెకి సీరియస్ అయిపోయింది, ఆమె బతికే పరిస్థితి లేదని చెప్పని 2 డాక్టర్లు వెంబడి పెట్టుకొని ఖమ్మం తీసుకెళ్లి చచ్చిపోయిన ఇక్కడే చంపేశారు. అది ఎట్లా చచ్చిపోయింది ఏంటనేది మిగతా ఈ పాపం. బుధవారం మధ్యాహ్నం 1 గంటకి మేము హాస్పిటల్కి వచ్చామండి. మా మిస్సెస్కి కాలు నొప్పి వస్తుందని, వాపు వచ్చిందన్న కారణంతో మేము హాస్పిటల్కి వచ్చాము. హాస్పిటల్కి వస్తే వాళ్ళు బ్లడ్ ఉన్న అశోక్ రెడ్డి అనే డాక్టరు, ఆర్థోపెడిక్ డాక్టరు, ఇదే మిమ్స్ హాస్పిటల్లో మాది మిమ్స్ హాస్పిటల్లోకి చూపించుకోవడానికి వస్తే వాళ్ళు టెస్టులు, ఎక్స్రేలు చేసేసి వాళ్ళు అడ్మిట్ అవ్వాలని చెప్పారు. అమ్మాయి కాలు ఇన్ఫెక్షన్ అయింది, కాలు ఇన్ఫెక్షన్ తీసి స్టీల్ రాడ్లు తీయాలనేసి చెప్పారు. ఇంకా ఏంది అని అడ్మిట్ అయ్యారు. 4 డేస్ అడ్మిట్ అవ్వాలన్నారు. ఒక్క కాలు నొప్పి, కాలు వాపు అన్న కారణంతోనే ఆమె అడ్మిట్ అయింది హాస్పిటల్లో. 24 అవర్స్లో వాళ్ళు ఆమెని హై యాంటీబయాటిక్ ఇచ్చేసి